నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదంలోనూ క్వాలిటీ పెంచేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా తిరుమల వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత వకులామాత సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించిన అనంతరం టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏడుకొండలపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ఇకపై ఏ విషయంలోనూ రాజీ పడొద్దని చెప్పారు. తాజా వివాదాల నేపథ్యంలో స్వామివారి ప్రసాదాల నాణ్యత విషయంలో చాలా అలర్ట్గా ఉండాలని, దానిపై ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని అన్నారు. అందరూ చిత్తశుద్ధితో పనిచేసి తిరుమలకు పూర్వ వైభవం తేవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ స్వీకరించాలని నిర్ణయించింది. అనుకున్నదే ఆలస్యం. ఫీడ్బ్యాక్ స్వీకరణకు స్వయంగా టీటీడీ ఈవో శ్యామలారావు రంగంలోకి దిగారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఆయన స్వయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలకు వెళ్లిన శ్యామలారావు అక్కడ వేచి ఉన్న భక్తులకు అడిగి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాలతో మాట్లాడుతూ భక్తుల నుంచి అభిప్రాయాలు స్వీకరించే ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. గతంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో క్వాలిటీ తగ్గిందని, అన్న ప్రసాదంలోని క్వాలిటీ లేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటిని సరిచేసుకోవడానికి ఈ ఫీడ్బ్యాక్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. కొండ మీద దేవదేవుని దర్శనం కోసం వచ్చిన భక్తుల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అందుకు అనుగుణంగా మార్పులు తెచ్చేలా టీటీడీ సిద్ధమవుతుందని ఈవో చెప్పారు. తిరుమలలో ఏర్పాట్లు, నిర్వహణ, ప్రసాదాలు, నాణ్యత వంటి అంశాలపై తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఇస్తూ ఇలాంటి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.